హలో అండి. మనం ఇంతకుముందు వీడియోలో ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్‌లో ఎందుకొస్తాయి అనేది లిస్ట్ ఔట్ చేశాం కదా! వాటిలో ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేసాం. నాన్ ఫైలర్స్‌కి ఆర్ నాన్ డిస్క్లోజర్ గురించి. కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏంటంటే రాంగ్ డిడక్షన్ అంటే రాంగ్ క్లెయిమింగ్ ఆఫ్ డిడక్షన్స్. అంటే మీరు ఒక హౌస్ ప్రాపర్టీ అమ్మి మళ్ళీ హౌస్ ప్రాపర్టీ కొన్నప్పుడు సెక్షన్ 54 అనే సెక్షన్ ఉంది. దాని కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలి. అదే అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ అమ్మి మళ్ళీ హౌస్ ప్రాపర్టీ కొంటే సెక్షన్ 54(f) అని ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ అమ్మి కూడా సెక్షన్ 54 కింద క్లెయిమ్ చేస్తున్నారు. అది అబ్సల్యూట్‌గా రాంగ్. దాని నుంచి గ్యారంటీగా నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకమైన రాంగ్ క్లెయిమ్. అలాగే కొన్నేంటంటే మీరు జనరల్‌గా ఏం చేస్తారంటే ప్రతి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని సర్టెన్ టైమ్ లిమిట్స్ ఉంటాయి. అంటే వితిన్ సర్టెన్ పీరియడ్ లోపల మాత్రమే మీరు న్యూ పర్చేజ్ ఆఫ్ అసెట్ కానివ్వండి, లేదంటే లేదా మీరు ఒక 54(c) అని ఒకటి ఉంది. అంటే ఒక బాండ్స్ తీసుకుంటే అప్ టు 50 lakhs వరకు బాండ్ తీసుకోవచ్చు. ఆ బాండ్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ తీసుకునే బాండ్స్ ఏదైతే ఉందో ఒక సర్టెన్ పీరియడ్ లోపే తీసుకోవాలి. అంటే 6 months లోపే తీసుకోవాలి సేల్ ట్రాన్సాక్షన్ నుంచి. ఇది తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో మోర్ దాన్ 6 months తర్వాత కొనటం, ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవటం. కానీ నోటీస్ వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. సో ఎక్కువ ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్‌లో మీరు రిటర్న్ ఫైల్ చేసి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోవాలి. ప్రాపర్ టైమింగ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే మీరు ఈ టైంలోపు ఇన్వెస్ట్ చేయకపోతే మీరు క్యాపిటల్ గెయిన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ అంటే రిటర్న్ ఫైల్ చేసేలోపు డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డిపాజిటింగ్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్ టైంలో చేయకపోతే మీరు ఇంత క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ తీసుకున్నా కానీ ఆ ఎగ్జంప్షన్ అంతా డిజాల్వ్ అయిపోతుంది. సో అవి చేసేటప్పుడు బెటర్ యూ కన్సల్ట్ యువర్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ అండ్ టేక్ కేర్ దట్. అదర్వైజ్ మీరు ఎంత కష్టపడి తీసుకున్న ఎగ్జంప్షన్ అంతా కూడా మీకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కాకుండా కొన్ని కండిషన్స్ ఏంటంటే సర్టెన్ టైమ్ లిమిట్స్‌లో అంటే మీరు ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నారు. ఆ హౌస్ ప్రాపర్టీని మళ్ళీ యూ షుడ్ నాట్ రీసెల్ ఇట్ ఫర్ సర్టెన్ పీరియడ్. ఆ రీసేల్ చేయకుండా చూసుకోవాలి కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నారు. మళ్ళీ అగైన్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ పీరియడ్. ఆ హోల్డ్ చేయకుండా మీరు దాన్ని అమ్మేస్తే మీరు ఏదైతే ఎగ్జంప్షన్ తీసుకున్నారో అది మీరు కోల్పోయే సందర్భాలు ఉంటాయి. సో బెటర్ ఈ కండిషన్స్ అన్నీ మీరు యూ హావ్ టు ఎందుకంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఎగ్జంప్షన్ ఏరియా ఏదైతే ఉందో ఇది కొంచెం క్రిటికల్ అండ్ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. సో బెటర్ యూ కన్సల్ట్ యువర్ కన్సల్టెంట్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషనల్ అడ్వైజర్ అండ్ ఫాలో దట్. ఎందుకంటే ఇది నార్మల్ ప్రొసీజర్ కాదు. ఇది కొంచెం అంటే కాంప్లికేటెడ్ ఏరియా. అంటే సర్టెన్ టైం లిమిట్స్ అని లేదా సెక్షన్ ప్రాపర్గా క్లెయిమ్ చేసుకోవటము. అంతెందుకు ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మి మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నా కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అంటే ఇంతకుముందు మీరు అమ్మిన అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అది మీరు కంపల్సరీగా 2 years మీరు యూసేజ్ అగ్రికల్చర్ పర్పస్ కోసం చేశారని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనేది అది టెక్నికల్ సబ్జెక్ట్. అంటే మీరు ఆన్ పేపర్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని రాస్తారు. కానీ యూజ్ చేసుకోవడం అంటే మీరు కల్టివేషన్ చేసున్న ల్యాండ్ అమ్మితేనే మీకు వస్తుంది. కానీ మీరు ప్లాట్ల కింద ఉండి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి మీరు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకుంటే రాదు. సో ఇవన్నీ గ్రే ఏరియాస్, కొంచెం కాంప్లికేటెడ్ ఏరియాస్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తున్నాం. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే జనరల్గా అండి మనకున్న ఎజంప్షన్ ఏంటంటే అప్ టు 2 lakhs వరకు క్యాష్ తీసుకోవచ్చు. క్యాష్ తీసుకున్నా ఏం కాదు. డిమాండేషన్ తర్వాత మోడీ గారు 2 lakhs వరకు లిమిట్ ఇచ్చారు అనేది కొంత రాంగ్ ఎజంప్షన్ ఉన్నారు. అంటే కొన్ని విషయాల్లో 2 lakhs ఇస్ కరెక్టే. కానీ when it comes to immovable property transactions or the property related transaction, cash limit is only 20,000. Please be very particular. ఎందుకంటే మీరు కానీ పొరపాటు మీ యొక్క సేల్ డీడ్లో అంటే మీరు ఒకవేళ ప్రాపర్టీ అమ్ముతున్నారు అంటే ఇది ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే అమ్మే వాళ్ళకేనండి. కొనే వాళ్ళకి ఏం సంబంధం లేదు. కొనే వాళ్ళకేమో ఆ మనీ అతను ఎలా అరేంజ్ చేస్తాడు, అతనికి సోర్స్ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దాన్ 20,000 కానీ మీరు క్యాష్ కానీ తీసుకున్నారు అంటే తీసుకుని కానీ మీరు యొక్క సేల్ డీల్లో కానీ మెన్షన్ చేశారు అంటే ఎంత అమౌంట్ తీసుకుంటే అంత అమౌంట్కి ఈక్వల్ పెనాల్టీ వస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs క్యాష్ తీసుకున్నట్టు కానీ సేల్ డీల్లో రాశారా మీకు 20 lakhs పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంది. సో బెటర్
అంటే మీకు ఎక్కువ మందికి అజంప్షన్ ఏంటంటే 2,00,000 వరకు లిమిట్ ఉందని కొంతమంది తెలుసో తెలియకో 1,80,000, 2,00,000 కూడా రాస్తున్నారు. అలా చేయకండి. ఇమూవబుల్ ప్రాపర్టీ విషయంలో ఇట్ ఈస్ 20,000 ఓన్లీ లిమిట్. సో బీ కేర్ఫుల్గా ఉండండి. కమింగ్ టు ఇంకొక పాయింట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి సేల్ వాల్యూ అనేది మీ యొక్క ప్రాపర్టీ అంటే మీ యొక్క సబ్ రిజిస్టర్ వాల్యూ కంటే కూడా తక్కువ ఉండే సందర్భాలు ఉంటాయి. అంటే ఎందుకు ఉంటాయంటే కొన్ని చోట్ల గవర్నమెంట్ వాల్యూ బాగా పెంచేసి అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ రేట్ రివిజన్ చేసినప్పుడు ఆ రివిజన్ వలన రేట్ అనేది పెంచుకుంటూ పోతారు. కానీ ఇక్కడ రియల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ అంత పెరగదు. అంటే అంత మార్కెట్ లేకపోవటమో వేరియస్ రీజన్స్ వలన ఇలాంటి సందర్భంలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాపర్టీ మీరు కొనేటప్పుడు. అంటే ఏం జరిగిందంటే మీరేమో ఒక 1 crore కొన్నారు, కానీ అక్కడేమో గవర్నమెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 1.5 crore ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అలాగని మీరు 1.5 crore అతనికి ఇస్తే తిరిగి ఇస్తాడో లేదో డౌట్. సో అలాగని 1 crore రాస్తేనేమో డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. దీన్నే మన ఇన్కమ్ ట్యాక్స్ భాషలో సెక్షన్ 50C నోటీస్ అంటాం. అంటే ఇవి ఎక్కువ పాపులర్. అంటే 50C నోటీసులు ఒకప్పుడు చాలా పాపులర్. ఎందుకంటే తెలుసో తెలియక కొంతమంది సోర్స్ లేకేమో బయ్యరు, లేదంటే క్యాపిటల్ గెయిన్ తగ్గించుకుంటామేమో సెల్లరు, ఇలా వాల్యూ కంటే కూడా తగ్గించి రాసి ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఇటువరకు. ఇప్పుడు ఎవరు చేయట్లేదండి వాస్తవంగా. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే కేవలం ప్రాపర్టీ వాల్యూ కంటే కూడా మీ యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. అలాంటి ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు అంటే దేర్ ఆర్ 2-3 ways టు అవాయిడ్ దట్. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే కూడా తక్కువ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధపడకండి. మినిమం ట్రాన్సాక్షన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉండేది చూసుకోండి. మరి ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లం ఉంది కదా, ఏం చేయాలి అంటే మీరు అతనికి నేను సెల్లర్కి అమౌంట్ అంతా ఇచ్చేస్తే ఏం చేయాలంటే 2-3 ways. ఒకటి, మీరు కొంత అమౌంట్ ఇచ్చేసి వెనక్కి తీసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. లేదు మీరు డిపార్ట్మెంట్తో ఫైట్ చేసుకుంటాను, డిపార్ట్మెంట్తో ఛాలెంజ్ చేస్తానంటే మీరు లోకల్ ఒక గవర్నమెంట్ అపాయింటెడ్ వాల్యూర్ ఉంటారు, ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే అంత తక్కువ వాల్యూ తెచ్చుకోవచ్చు. కానీ అది వెరీ డిఫికల్ట్. అప్పుడు మీరు డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి. అది చేయటం కంటే కూడా బెటర్ ఏంటంటే అట్లీస్ట్ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూకి మీరు రిజిస్టర్ చేసేసుకుని ఆ వాల్యూ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఈ సెల్లర్కి ఆ అమౌంట్ కొట్టేసి వెనక్కి తీసుకోవడం వరకు అంటే ప్రాక్టికల్గా ఇట్ మే నాట్ బి కరెక్ట్. అంటే ఇన్ ద సెన్స్ లైక్ డబ్బులు ఇవ్వటం వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఏం చేస్తాం, మరి ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ సినారియో అలా ఉంది కాబట్టి తప్పని సందర్భంలో ఇలా చేయండి. అందుకంటే ఆప్షన్ లేదు ఈ విషయంలో.